కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ఎంతో ప్రశాంత పరిపాలన జరుగుతుందని అందరూ సంబరాలు చేసుకుంటున్న తరుణంలో కడపలో జరిగే మహానాడులో ఒక ఆశ్చర్యమైన సంఘటన చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ దేశ రక్షణ సేవలో ఉన్న ఆర్మీ జవాన్ మోహన్ నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబును కలవడానికి వచ్చారు. మదనపల్లిలో తన సొంత భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తన కుటుంబ సభ్యులకి ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. తాను దేశ సేవలో రక్షణగా ఉంటే తన తల్లిదండ్రులు కష్టార్జితంతో కూడబెట్టిన భూమిని కబ్జాదారులు కాజేసేందుకు యత్నిస్తున్నారని అంటున్న ఆర్మీ జవాన్ మోహన్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తమ భూమి కబ్జా అయిందంటూ తంబలపల్లికి సంబంధించిన ఒక ఆర్మీ జవాను పెట్టిన సోషల్ మీడియా మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే నేరుగా అతను ఎవరైతే ఆర్మీ జవాన్ ఉన్నాడో నేరుగా మహానాడు జరుగుతున్న ప్రాంతానికి వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని లోకేష్ కి అదేవిధంగా చంద్రబాబు నాయుడికి తెలియజేయాలని చెప్పేసి వచ్చాడు. ప్రస్తుతం ఆ జవాన్ మనతో పాటునే ఉన్నాడు. గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా అక్కడ ఏదైతే అక్కడ ఆపరేషన్ సింధూర్ లో ఉన్నాడు, ఈ నేపథ్యంలో అక్కడి నుంచి సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను కూడా చేశాడు. ప్రస్తుతం ఆ జవాన్ మనతో పాటు ఉన్నాడు. జవాన్ అడిగి మరిన్ని విషయాలు ప్రయత్నం అయితే చెప్పారు. గత కొద్దిగా నువ్వు ఒక వీడియో చేసి కూడా సోషల్ మీడియాలో వదిలేదు తెలుసు. అప్పుడు మేము రాజు చూసి మిమ్మల్ని ఎత్తుకుంటూ కూడా మీ ఊరికి వచ్చాం. కనీసం అడ్రస్ దొరకలేదు మాకు. ఆ రోజు మీకు ఏం జరిగింది, అసలు తమ భూమి కబ్జా అయ్యిందనేసి అంటున్నారు. ఎవరు కబ్జా చేశారు, ఎందుకు కబ్జా చేశారు, ఆ వివరాలు పూర్తి చెప్పు. సార్ నా పేరు మోహన్ సార్, నేను పారామిలిటరీలో వచ్చేస్తున్నా. మా చిట్టెమారిపల్లి గ్రామం రామసముద్రం మండలం అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం. సార్ మా ఊర్లో కొంతమంది వ్యక్తులు లక్ష్మణ్ గారు అని చెప్ప, బోడెరెడ్డప్ప, ముండెట్నమ్మ, మరి చిన్నప్ప రెడ్డప్ప అనే ఈ నలుగురు కొంచెం దౌర్జన్యాలు చేస్తూ భూ కబ్జాలు చేస్తున్నారు సార్. మా ల్యాండ్ ని ఆల్రెడీ కొద్దిగా కబ్జా చేసుకున్నారు. సో ఆ టైంలో నేను జమ్మూ ఎలక్షన్స్ లో ఉండాను అక్టోబర్ లో. అప్పుడు మా అమ్మ నాన్నను కూడా కొట్టారు సార్. సో ఆ బాధతో నేను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి చాలా వరకు ప్రయత్నించాను. అండ్ అధికారులు నా భూమి ల్యాండ్ ని సర్వే చేయించుకుంటే నాకు న్యాయం జరుగుతుందని చూస్తే సర్వే చేయలేదు. చేయకపోగా ఏదైతే మా గ్రామంలో మాకు జీవనాధారమైనటువంటి సెరికల్చర్ షెడ్ ఉందో దాని పక్కన ఉన్న పందిరిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మాకు దొబ్బేశారు సార్. దానివల్ల మాకు ఆర్థికంగా చాలా నష్టపోతున్నాము. అందుకే వీలైనంత త్వరగా దాన్ని నిర్మించుకోవాలనేసి కలెక్టర్ గారిని కూడా సంప్రదించాము. కలెక్టర్ గారు లాస్ట్ ఇయర్ 11వ తేదీ 11వ నెల 2024 నాడు ఆర్డర్స్ ఇచ్చారు ఎంఆర్ఓ మేడంకి. సాక్ష్యాలన్నీ గమనించి ఎంఆర్ఓ మేడం గారు అలా చేయడం తప్ప వెంటనే మా పందిరి నిర్మించమన్నారు. అయితే ఇప్పటి వరకు 6 నెలలు అయిపోబోతుంది, దాన్ని నిర్మించి ఇవ్వట్లేదు. అండ్ సర్వే కూడా చేయట్లేదు అనేసి నేను హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ వేసాను సార్. అక్కడ నుంచి ఆర్డర్స్ కూడా వచ్చాయి 3 months లో కొలవమని చెప్పి. అయినా సరే ఎవరైతే హక్కులు కూడా లేవో వాళ్ళు అడ్డుకుంటున్నారనే దీంతో మాకు కొలిసి ఇవ్వడం లేదు. సో అందుకనేసి నారా లోకేష్ గారిని కలిసి ఎలాగైనా సరే నా సమస్యను చెప్పి తీర్చుకుందామనేసి ఇక్కడ దాకా రావడం జరిగింది. ఓకే, ఖచ్చితంగా మీ సమస్యను అయితే మా రాజు తరపున ప్రజల్లోకి తీసుకెళ్తాం, అదేవిధంగా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. కాకపోతే దీనికి పూర్తి స్థాయిలో మీ వంతు సహాయం కావాలని చెప్పేసి కూడా మేము ఆ రోజు మీకు తిరగడం జరిగింది. అయితే చూద్దాం ఎంతవరకు వస్తుంది. ఖచ్చితంగా న్యాయం జరగాలని రాజు తరపున అయితే మేము కోరుకుంటాం. ఇది మొత్తం మీద గతంలో ఏదైతే సోషల్ మీడియాలో ఒక జవాన్ ఏదైతే చేసి వీడియో తీసి తమ భూమికి కబ్జాకు గురైందంటూ కూడా వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి స్థాయిలో దీన్ని సమస్యను సాల్వ్ అయిందంటూ కూడా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష చెప్పడం జరిగింది. అయితే ఇంకా తనకు ఆ భూ సమస్య అలాగే ఉంది. గత 5 ఏళ్ల పాలన నుంచి ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు అని ఒక జవాను నేరుగా ఆర్మీ డ్రెస్ తో నేరుగా మహానాడు ప్రాంతానికి రావడం ఒక సెన్సేషన్ గా మారింది. అయితే ఇప్పుడు చూడాలి, ఈ డ్రెస్ తోనే ఖచ్చితంగా వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబుని అదేవిధంగా లోకేష్ ని కలుస్తానని చెప్పేసి ఈ జవాను ఇక్కడికి వచ్చాడు. అయితే గతంలో అతను ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో ఉన్న సమయంలో అక్కడి నుంచి వీడియో తీసి పెట్టాను. ఇప్పుడు నేరుగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి నా బాధను చెప్పుకుంటానని చెప్పేసి అంటున్నాడు. చూడాలి, మనం కూడా రాజు తరపున గతంలో కూడా అతని దగ్గరికి వెళ్ళి ప్రయత్నించాం అడ్రస్ కోసం. అయితే అక్కడ లేడు. ఆ రోజు అతను ఆపరేషన్ సింధూర్ లో ఉన్నాడని తెలిసింది. అయితే మనకి ఇప్పుడు ఈ జవాన్ ఇప్పుడు వచ్చాడు. అయితే ఏదేమైనప్పటికీ మరి చూడాలి, అతని సమస్య ఖచ్చితంగా త్వరలోనే తీరిపోవాలని చెప్పేసి కూడా రాజు తరపున మనం కూడా కోరుకుంటాం. కళాప్రసాద్ రమణాతో కిరణ్ రాజ్ న్యూస్ మహానాడు ప్రాంగణం నుంచి.